ఆదిత్యం చంద్రభౌమో బుధగురు భృగుజన్ భానుజన్ రాహుకేతూన్ నత్వా నిత్యం త్రిసంధ్యం జగదుదయధైర్యస్థైర్య సంపతు హేతూన్ జ్యోతిశ్చక్రే అశ్వతారాది ఉరుగణ సహితాన్ మేషరాశ్యాదిరాశీన్ ఏతాన్ ఆసక్తిమూర్తీన్ ఖచర సురభరాన్ భక్తిత ప్రార్థయామః. నమస్కారం. జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు వార ఫలాలు ఏ రకంగా ఉంటాయో వాటి గురించి మీకు అన్ని వివరంగా మీ రవికిరణ్ శర్మ వేలూరి మీకు చెప్పడం జరుగుతోంది. ఇందులో భాగంగానే ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశుల్లో ఏ ఏ గ్రహ సంచారాలు, ఏ ఏ అనుకూలతలు, ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయి, ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కుంభరాశి వారికి ఈ వారంలో ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. కుంభలగ్నంలో కుంభరాశిలో శని సంచారం, జన్మస్థానంలో శని ప్రతికూలంగా ఉన్నాడు. ద్వితీయంలో రాహువు అనుకూలంగా ఉన్నప్పటికీ, తృతీయంలో కుజుడు అనుకూలంగా ఉన్నప్పటికీ, అర్ధాష్టమంలో గురుడు, బుధుడు, శుక్రుడు, రవి సంచారం ప్రతికూలం. అష్టమంలో కేతు సంచారం ప్రతికూలం. అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలతల కంటే కూడా ఈ వారంలో ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఏ నిర్ణయం చేసుకున్నా ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయం చేసుకోవాలి. జన్మంలో శని ఉండడం వల్ల తన ఇంట్లో తను ఉన్నప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. అర్ధాష్టమంలో గురుడు వల్ల చదువు విషయంలో నిర్ణయం సరిగ్గా తీసుకోలేరు, ఉద్యోగ విషయంలో నిర్ణయం సరిగ్గా తీసుకోలేరు. అలాగే అర్ధాష్టమ శుక్రుడి వల్ల దంపతులు అన్యోన్యత తగ్గుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే సంతాన యోగం కూడా తృతీయంలో కుజుడు ఉండడం వల్ల సంతాన యోగం అనుకూలంగానే ఉంటుంది. అట్లాగే బుధ సంచారం అర్ధాష్టమంలో ఉండడం వల్ల ఆలోచన నిర్ణయ శక్తి కొంచెం తగ్గుతుంది, తగు జాగ్రత్తలు వహించాలి. చదువు కారకుడు రవి అర్ధాష్టమంలో ఉండడం వల్ల రవి అనుకూలత కూడా తక్కువగా ఉంటుంది. తద్వారా ఈ 4 గ్రహాలు, అట్లాగే అష్టమంలో కేతువు, జ్ఞానకారకుడైన కేతువు అష్టమంలో ఉన్నాడు, జన్మంలో శని ఉన్నాడు. కాబట్టి వీళ్ళు 6 గ్రహాలు ఈ వారంలో ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 6 గ్రహాలకి విశేషంగా నవగ్రహ పూజ చేసుకోవటము, నవగ్రహ ఆరాధన చేయటము, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అనుకుంటూ 9 ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలకి విశేషంగా నవధాన్యాలు దానాలు ఇవ్వటం ద్వారా గ్రహ అనుకూలత కలిగి వీళ్ళు అనుకున్న కోరికలు అవి నెరవేర్చుకోవడానికి కొద్దిగా అవకాశాలు వస్తాయి. లేదంటే ప్రతికూల వార్తలే వినవలసి వస్తుంది. తగు జాగ్రత్త వహించడం మంచిది. లోకా సమస్త సుఖినో భవంతు.